అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా రచ్చ కొనసాగుతోంది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే గుమ్మనూరు తమ్ముడు నారాయణ స్వామి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జిల్లాలో రైల్వే పనులు చేస్తున్న ఎంపీ సంబంధిత కాంట్రాక్టర్కి సంబంధించి 10% కమిషన్ ఇవ్వాల్సిందేనని గుమ్మనూరు డిమాండ్ చేసినట్లుగా సమాచారం. ఎంపీ మాట్లాడిన డోంట్ కేర్ అని గుమ్మనూరు బ్రదర్స్ అన్నట్లుగా కూడా తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ దృష్టికి గుమ్మనూరు పంచాయతీ వెళ్ళినట్లుగా సమాచారం. నేరుగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఏంటి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య ఉన్నటువంటి పంచాయతీ? తమ్ముడికి డెఫినెట్గా కమిషన్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం. ఏం చెప్తున్నారు జిల్లాలో? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, మొత్తం పైన అనంతపురం జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కమిషన్లకు సంబంధించినటువంటి వార్ నడుస్తుంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్ నియోజకవర్గం సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనూ అదేవిధంగా ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా గుంతకల్ సంబంధించినటువంటి రైల్వే పనులు నిర్వహించేటువంటి విషయంలో అక్కడ చేసేందుకు టెండర్ ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ పనులు నిర్వహించేందుకు గుమ్మనూరు జయరాం సోదరులు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఏదైతే కాంట్రాక్టులు తీసుకొచ్చో వాటికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా గుమ్మనూరు జయరాం సోదరులు గుమ్మనూరు నారాయణ నేరుగా కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఇక్కడ కాంట్రాక్ట్ పనులు ఎలా నిర్వహిస్తారు అనేటువంటి విధంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మీ పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా కమిషన్ అనేటువంటి విధంగా కూడా వారం చేసినట్టు కూడా తెలుస్తుంది. మురళి, అంటే దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ నేరుగా రంగంలోకి దిగుతారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. తన దృష్టి వరకు వెళ్ళిందా? ఆ జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు ప్రధానంగా ఏం చెప్తున్నారు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే తమ్ముడికి సంబంధించి? అయితే మురళి, ఎంపీ వర్సెస్ గుమ్మనూరు జయరాం సోదరుల వ్యవహారం పీక్స్ కు చేరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే రైల్వే కాంట్రాక్టులకు సంబంధించినటువంటి పనులు నిర్వహించేందుకు అందులో ప్రధానంగా ఏదైతే వాటర్ పైపులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి టెండర్లను పిలిచారు. అయితే గతంలో కూడా ఈ టెండర్లు 2 సార్లు రద్దయినప్పటికీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నేరుగా రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రైల్వే స్టేషన్ లో ఏదైతే వాటర్ పైపులకు సంబంధించినటువంటి పనులు ఉన్నాయి, కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి పనుల వ్యవహారానికి సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు నిర్వహించేందుకు ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అదే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని కొనసాగించేటువంటి విధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదే విధంగానే అధికారులు కావచ్చు, దీని అన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా గుమ్మనూరు వర్సెస్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనేటువంటి విధంగా కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది. అయితే నేరుగా గుమ్మనూరు జయరాం సోదరుడు కాంట్రాక్టర్ కు ఫోన్ చేశారు. ఖచ్చితంగా ఆ పనులు చేసేందుకు వీల్లేదనేటువంటి విధంగా కూడా తాకీదులు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా నేరుగా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. అయితే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నేరుగా సంబంధిత గుమ్మనూరు జయరాం టీడీపీ అధిష్టానం నుంచి ఏమైనా దీనికి సంబంధించి సమాచారం కావచ్చు, లేకపోతే ఈ అంశాన్ని ఇంతటితో ముగించేయండి అని చెప్పినప్పటికీ కూడా గుమ్మనూరు బ్రదర్స్ వినడం లేదనేటువంటి సమాచారం కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎస్ మురళి, ఈ వ్యవహారాల్లో ఏదైతే కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో 10% ఖచ్చితంగా కమిషన్లు ఇవ్వాల్సిందే అనేటువంటి విధంగా అల్టిమేటం జారీ చేయడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నేరుగా రంగంలోకి దిగారు. అయినప్పటికీ కూడా పరిస్థితులు అలాగే ఉండడము, వారు బిస్మించి కూర్చోవడము, మా నియోజకవర్గంలో చేసేటువంటి పనుల వ్యవహారంలో ఖచ్చితంగా మాకు సమర్పించుకోవాల్సిందే అనేటువంటి విధంగా నేరుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఇక చేసేది ఏమీ లేక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే నేరుగా మంత్రి నారా లోకేష్ దృష్టికి వ్యవహారాన్ని అంబికా లక్ష్మీనారాయణ తీసుకెళ్లినట్టు పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ నేరుగా కలుసుకొని గుమ్మనూరు జయరాం సోదరులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా విషయం అయితే కొనసాగుతోంది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఎమ్మెల్యే గుమ్మనూరు తమ్ముడు నారాయణ స్వామి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో రైల్వే పనులు చేస్తున్నారు. సంబంధిత
ఎంపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్. అలాగే 10% కమిషన్ ఇవ్వాల్సిందేనని గుమ్మనూరు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎంపీ మాట్లాడిన డోంట్ కేర్ అని గుమ్మనూరు బ్రదర్స్ అంటూ ఉన్నారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి గుమ్మనూరు పంచాయతీ అయితే వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నేరుగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినట్లుగా సమాచారం. అయినప్పటికీ కూడా గుమ్మనూరు బ్రదర్స్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది.